హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరేవతండి. ఈరోజు ఇంకో స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అయితే ఈ స్వీట్ రెసిపీ తెలుసు అందరికీ, కానీ ఎలా చేయాలో తెలియలేని వాళ్ళు కూడా ఉంటారండి. కాకినాడ అనగానే గుర్తొచ్చేది కాకినాడ గొట్టం కాజా అండి. అదే మనం వెళ్ళి తెచ్చుకుని తినాలంటే ఎంత కష్టం అండి. అదే మనం చేసుకుంటే ఎంత సులువండి. రండి, ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నామండి, ఒక కప్పు మైదా పిండి వేసుకున్నాము, 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నామండి, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని చపాతీ ముద్ద మాదిరిగా కొద్దిగా లూజ్గా కలుపుకొని 10 మినిట్స్ అలా నాననివ్వాలండి. ఒక బౌల్ తీసుకున్నాము, ఒక కప్పు షుగర్ వేసుకుని 2 కప్పులు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి గులాబ్ జామ్ పాకంలో వచ్చేటట్టు తీసి పక్కన పెట్టేసుకుంటాము. ఇగో పిండి నానిందండి. దాన్ని ఇలాగా కొంచెం బాగాను అలా గొట్టంలా చేసి వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వాటిని ఏం చేయాలంటే మనం చపాతీ కత్తి ఒకసారి అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. అవి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నామండి. మరి పొంగులు రాకూడదు. హీట్ ఎక్కాక ఈ కాజాలు రెడీ చేసుకున్నాం కదండి, అందులో వేసేసుకుంటాము. వేసుకుని ఆయిల్లో పెట్టకుండా సిమ్లోనే పెట్టి వాటిని డీప్ ఫ్రై చేయాలండి. చేసేసి అలాగ అటు ఇటు మనము తిప్పుతూ ఉంటే 2 పక్కల చక్కగా వేగుతాయండి. అవి తీసి ఆ పాకంలో మనము వేడివేడిగా వేసేయాలి. చిన్న గోరువెచ్చగా ఉండాలి పాకం. ఈ వేడి కాజాలు వేసిస్తే అవి బాగా పీల్చి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా, అబ్బా చూస్తుంటే ఎలా అనిపిస్తుందండి, తినేయాలనిపిస్తుంది కదా. నాకు కూడా మీకు కూడా. అదే మన కాకినాడ వెళ్ళకుండా మన ఇంట్లోనే కాకినాడ కాజా రెడీ. చూడండి, చెయ్యండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.